వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు నిజమైన గొప్పవాళ్ళు. ఒక ఊరిలో శ్రవణానందుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతను తన పెద్దలు ఇచ్చిన ఆస్తిని చూసుకుంటూ, గ్రంథపఠనం చేసుకుంటూ తన సొంత ఊళ్ళోనే సుఖంగా బతుకుతూ వచ్చాడు. ఒకనాడు అతని ఇంటికి 3 బంధువులు వచ్చారు. వారిలో ఒకడు వ్యాపారి, ఒకడు గాయకుడు, ఒకడు రాజోద్యోగి. శ్రవణానందుడు ముగ్గురికి ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా వారి వారి వ్యాపకాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీకు మంచి పరిజ్ఞానం ఉన్నట్లుంది, మా ముగ్గురిలో ఎవరు గొప్పవాళ్ళో చెప్పగలవా అని వాళ్ళు శ్రవణానందుడిని అడిగారు. గొప్పతనానికి వీరు వారు అని ఏమున్నది, బ్రతికినన్నాళ్ళు సంతోషంగా ఉండగలిగిన వారంతా గొప్పవాళ్లే. జీవితానికి సంతోషమే కదా ముఖ్యం అన్నాడు శ్రవణానందుడు. అలాగనకు ఎందరికో వ్యాపారం చేయాలని ఉంటుంది, మరి అందరూ గొప్ప వ్యాపారులు కాగలరా అని వ్యాపారి అడిగాడు. అలాగే గాయకుడు, రాజోద్యోగి తమ తమ ప్రత్యేకతలను గురించి చెప్పుకున్నారు. శ్రవణానందుడు అందుకు నవ్వి, ఆ మాటకు వస్తే మీలో గొప్పతనమేమీ లేదు, నేను మీ ముగ్గురిని మీ వ్యాపకాలలో మించగలను అని అన్నాడు. అతని బంధువులకి మాటలు సవాలుగా తోచాయి. అతను తన మాటను రుజువు చేసుకోగలిగితే 1000 వరహాలు ఇచ్చుకుంటామని అన్నారు. శ్రవణానందుడు ఈ పందాన్ని ఆమోదించి తన బంధువుల వెంట రాజధాని నగరానికి వెళ్ళి మొట్టమొదట వ్యాపారి ఇంట్లో మకాం చేశాడు. వ్యాపారికి ఎన్నో దుకాణాలు ఉన్నాయి, వాటిలో కూరగాయల దుకాణం కూడా ఉన్నది. శ్రవణానందుడు వ్యాపారి దుకాణం నుండి గంపెడు వంకాయలు తీసుకుని వేరేగా కూర్చున్నాడు. అతను కొనడానికి వచ్చిన వారికి అందరికన్నా వంకాయల ధర హెచ్చుగా చెప్పాడు. ఇతరుల కన్నా హెచ్చు ధర చెబుతున్నావేం అని అడిగిన వారికి శ్రవణానందుడు, నాణ్యాన్ని బట్టి ధర ఉంటుంది, ఇతరులు అమ్మే సరుకే అయితే నేనెందుకు హెచ్చు ధర చెబుతాను, నా సరుకు అందరూ కొనేది కాదులేండి, ధనగుప్తుడు గారు కూడా నా దగ్గరే కొంటారు అని అన్నాడు. అది అసలే ధనికులు కొనుక్కునే బజారు. కాస్త డబ్బు గలవాళ్లము అనుకునే వారికి అతని దగ్గర వంకాయలు అతను చెప్పిన ధరకే కొనడం తమ తాహతుకు నిదర్శనమని అనిపించింది. అతని సరుకంతా అమ్ముడుపోయి చాలా లాభం వచ్చింది. మరునాడు శ్రవణానందుడు సామాన్యుల బజారుకు వెళ్ళాడు. అక్కడ అతడు తన సరుకు మీద తక్కువ లాభం వేసుకుని ఇతరుల కన్నా చౌకగా సరుకంతా అమ్మేసి అమ్మకం హెచ్చుగా జరిగిన కారణంగా హెచ్చు లాభం తీశాడు. నీ తెలివితేటలు 1000 వరహాల విలువే అంటూ అతని బంధువైన వ్యాపారి శ్రవణానందుడికి 1000 వరహాలు ఇచ్చేశాడు. శ్రవణానందుడు అక్కడి నుండి గాయకుడు ఇంటికి మకాం మార్చాడు. అక్కడ అతను రోజూ గాయకుడి దగ్గరనే సంగీతం అభ్యసిస్తూ సాయంత్రం సమయాల్లో ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను ఒక లేడీని తీసుకువచ్చి, మన మధ్య సంగీతం పోటీ జరిగితే ఎవరు నెగ్గినది ఈ లేడీ చెబుతుంది అని గాయకుడితో అన్నాడు. ఇద్దరికీ పాటలలో పోటీ అని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వచ్చారు. ముందు గాయకుడు అద్భుతంగా పాడి అందరి మెప్పు పొందాడు. తరువాత శ్రవణానందుడు ఒక విరహి గీతం పాడాడు. తన ప్రియురాలైన రాణి కోసం ప్రియుడు పాడే గీతం అది. శ్రవణానందుడు పాటను అంత మంచిగా ఏమీ పాడలేదు, కానీ అతను పాట మొదలు పెట్టగానే లేడీ అతని ముందుకు వచ్చి నిలబడి అతని పాట అయిపోయేదాకా విని తరువాత అవతలకు వెళ్ళింది. వినేవాళ్ళు గాయకుడు కూడా నిర్ఘాంతపోయారు. అందరూ శ్రవణానందుడిని మెచ్చుకున్నారు. పాటతో జంతువుని ఆకర్షించడం అంటే మాటలా అని అనుకుని గాయకుడు శ్రవణానందుడికి 1000 వరహాలు ఇచ్చుకుంటూ, మృగాన్ని కూడా నీ పాటతో ఎలా ఆకర్షించగలిగావు అని అడిగాడు. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు, నేను లేడీకి అర్థమయ్యే పాట పాడాను, దాన్ని ముందుగా అలా తయారు చేశాను, దాని పేరు రాణి, తన పేరు విని అది నా ముందుకు వచ్చింది అని అన్నాడు శ్రవణానందుడు. అక్కడి నుండి శ్రవణానందుడు రాజోద్యోగి ఇంటికి వెళ్ళి, నీకు రాజు చేత మంచి బహుమతి ఇప్పించగలను నేను అని అన్నాడు. అతను ఆ మాట అన్నందుకు రాజోద్యోగికి కోపం కూడా వచ్చింది. శ్రవణానందుడు రత్నాన్ని ఒకటి కానుకగా తీసుకుని మంత్రిగారి ఇంటి దగ్గరకు వెళ్ళి ఆయనకు దాన్ని బహూకరించాడు. మంత్రి ఎంతో సంతోషించి, నా వల్ల నీకు ఏం సహాయం కావాలి అని అడిగాడు. నాకు ఒక విఘడియ పాటు రాజదర్శనం ఇప్పించండి అన్నాడు శ్రవణానందుడు. మంత్రి అతన్ని మరునాడు సభకు రమ్మని చెప్పాడు.
శ్రవణానందుడు మంత్రి దగ్గర సెలవు పుచ్చుకొని ఒక ప్రసిద్ధ కవి దగ్గరకు వెళ్ళి ఒక బంగారు నాణ్యాన్ని కానుకగా ఇచ్చి మహారాజును పొగుడుతూ ఒక పద్యం రాయించి తీసుకున్నాడు. ఆ మరునాడు అతను రాజ్యసభకు వెళ్ళి రాజుకు నమస్కారం చేసి పద్యాన్ని చదివాడు. రాజు చాలా ఆనందపడి ఎవరు రాశారు ఈ పద్యం అని శ్రవణానందుడిని అడిగాడు. ఆ మాటలకు శ్రవణానందుడు, కవి ఎవరో తెలియదు మహారాజా, కానీ నా బంధువు ఒకడు తెల్లవారి లేచి ఈ పద్యం చదివి కానీ ఏ పని ప్రారంభించడు. ఈ పద్యం విన్న మీదటనే నాకు తమ దర్శనం చేసుకోవాలని బలమైన కోరిక కలిగింది. నా కోరిక ఇప్పుడు ఫలించింది అని అన్నాడు. శ్రవణానందుడు బంధువు తన కొలువులోని వాడేనని తెలుసుకుని రాజు వెంటనే అతని జీతం పెంచమని ఉత్తర్వును ఇచ్చాడు. రాజోద్యోగి శ్రవణానందుడికి సంతోషంగా 1000 వరహాలు ఇస్తూ, నువ్వు నాకు చేసిన మేలుకు ఈ బహుమానం చాలదు అని అన్నాడు. ఆ తరువాత 3 బంధువులు శ్రవణానందుణ్ణి కలిసి, ఆ మారుమూల పల్లెటూళ్ళలో నివురు కప్పిన నిప్పులా ఎందుకుంటావు? మా మాట విని రాజధానికి వచ్చేయి. నీ తెలివితేటలు ఇక్కడ అఖండంగా రాణిస్తాయి అని అన్నారు. శ్రవణానందుడు నవ్వి, నా విజయాలు క్షణికమైనవి. మీలాగా మీ వృత్తులలో నిలదొక్కుని రాణించడం తేలిక కాదు. మీకన్నా నేను నిజంగా గొప్పవాణ్ణి కాలేను. కానీ నాకు కావలసిన విజ్ఞానాన్ని సంపాదిస్తూ జీవితం సంతోషంగా గడపడం, అది మా ఊళ్ళో నాకు సాధ్యమే అవుతుంది అని అన్నాడు. అతని వినయం చూసి అందరూ సంతోషించారు. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.